గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ ను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అనుమతితో ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. అట్లాగే ఇతనికి ఆపోజిట్ లో ఉన్న కైసర్లో కూడా ఇంకొక ఇద్దరు ముగ్గురు యాక్టివ్గా ఉన్నట్లుగా తెలిసింది. వాళ్ళు కూడా అతి త్వరలో పీడీ యాక్ట్ కి పరిధిలోకి తీసుకురావడానికి ఆ యొక్క ప్రజాశాంతి కానీ పబ్లిక్ సేఫ్టీకి కానీ థ్రెటనింగ్ ఇచ్చే ఏ వ్యక్తిని కూడా, ఏ కమ్యూనిటీ అయినా, ఏ ఏరియా అయినా, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో నార్మల్ పబ్లిక్ లైఫ్కి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళందరూ కూడా కటకటాలు లెక్కించాల్సిందే. వాళ్ళు ఎంతటి వారైనా వాళ్ళపై చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అయూబ్ ఖాన్ అరెస్టుతో ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మొత్తం అందరూ ఒక రకంగా సమాప్తం అయినట్లే. అయినప్పటికీ ఇతని యొక్క వెనకాల ఉన్న కొంతమంది ఎవరైనా అసోసియేట్స్ కానీ, ఆ గ్యాంగ్ మెంబర్స్ కానీ ఎటువంటి కార్యకలాపాలకి పాల్పడినా ఎవరైనా సరే నిరభ్యంతరంగా కేసులు పెడితే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఈ పక్కన 20 మంది, ఆ పక్కన 10 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. చాలా మంది పీడీ యాక్ట్లోకి వెళ్ళారు. పీడీ యాక్ట్లో నుంచి వచ్చిన వాళ్ళ మీద కూడా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో రౌడీ షీటర్స్, గుండాగిరి, రుస్తుంగిరి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో నైచలేదు. ఒకసారి పోలీసుల మీద కూడా ఇతను 2 సార్లు అటాక్ చేశాడు. ఒకసారి టాస్క్ ఫోర్స్ మీద, ఒక లాండ్ ఆర్డర్ పోలీస్ మీద ఫైర్ కూడా ఓపెన్ చేశాడు. వాళ్ళ కాళ్ళకి బుల్లెట్లు అయినాయి. ఇతను ఇమీడియట్ గా అప్పుడు తీసుకోవడం. ఎప్పుడంటే హుస్సేనియాలో మర్డర్ కేసు, మన్నాన్ గోరీ ఆ మర్డర్ కేసులో అరెస్ట్ చేసే నేపథ్యంలో ఈ యొక్క ఇన్సిడెంట్ అయింది. పోలీసులకి వాళ్ళు ఇమిగ్రేషన్ అధికారులు ముంబై ఎయిర్పోర్ట్ లో ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఒక నకిలీ పాస్పోర్ట్ ద్వారా ఇతను వచ్చిన సమయంలో అత్యంత కాన్ఫిడెన్షియల్ గా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషన్ కన్సల్ట్ చేసి అతన్ని అదుపులో తీసుకున్నాం. లొంగిపోవాలంటే అతను వచ్చి ఇక్కడ లొంగిపోవాలి. మీరు వెళ్ళి రికార్డ్స్ వెరిఫై చేయొచ్చు. హైదరాబాద్ అది ముంబై ఎయిర్పోర్ట్ లో అతను ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు చెక్అవుట్ అయ్యాడో, ఎప్పుడు అతన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఏ ఫ్యాక్ట్స్ వచ్చిందో, ఇవన్నీ బేస్లెస్, ఎన్ని రకరకాల రూమర్స్. మనకి హైదరాబాద్లో ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ మీద మేము చర్యలు తీసుకుంటాం. ఇదివరకు లాస్ట్ కాన్ఫరెన్స్ లో కూడా చాలా పత్రికా సోదరులు రేజ్ చేయడం జరిగింది, అయూబ్ ఖాన్ ఎప్పుడు పట్టుకుంటారని. 2 పాస్పోర్ట్ల ద్వారా అతను తీసుకుని వెళ్తున్నాడు. 3వ పాస్పోర్ట్ లో చిన్న తేడాతో అతను చెలాయించాడు. షార్జాలో కూడా ఇంకో డూప్లికేట్ పాస్పోర్ట్ తీసుకున్నాడు. సో అతని ద్వారా ఆ పెత్తనం సాగింది. ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ టెక్నాలజీ రిఫార్మ్స్ ద్వారా ఎవరు ఎంతల వ్యక్తి అయినా సరే ఈ చట్టంలోంచి కళ్ళు కప్పుకొని బయటికి వెళ్ళలేదు. చేస్తున్నాం ఇప్పుడు. అందుకనే ఇప్పుడు రిమాండ్ పంపించే దాంట్లోనే మళ్ళీ వీఆర్ టేకింగ్ హిమ్ టు కస్టడీ. 10 days కస్టడీ తీసుకుంటున్నాం. ఇతను అనుచరులు ఎవరు యాక్టివ్గా ఉన్నారు? ఇతను 2 సంవత్సరాల నుంచి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్, డీటెయిల్స్, ఎక్కడన్నా ఎక్స్టార్షన్స్, ఎక్కడన్నా ల్యాండ్ గ్రాబింగ్, ఏమన్నా కూడా అన్ని బయటకు వస్తాయి. హైదరాబాద్ అడిషనల్ డీసీపీ అంటే బాబురావు గారా? ఇక ఆయనే కదా మీ టార్గెట్. యాక్చువల్గా అసలు పాత్రలో సాయం చేయడానికి అసలు మేము ఒక పక్కన సిపి గారు ప్రతి క్రైమ్ మీటింగ్ లో, ప్రతి టెలికాన్ఫరెన్స్ లో అయూబ్ ఖాన్ పట్టుకోవాలని టాస్క్ ఫోర్స్ వాళ్ళని, మమ్మల్ని లుక్అవుట్ నోటీసులు, డీడీ ద్వారా మేము ఎన్నో ప్రయత్నాలు చేసి ప్రతి చేస్తుంటే పోలీసులు సపోర్ట్ చేస్తే అరెస్ట్ ఎందుకు అవుతుంది? అదన్నీ వెరిఫై చేయాలి. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు అనేది ఉంది. మీరు ఒక పక్కన అడిషనల్ డీసీపీ అన్నారు. అడిషనల్ డీసీపీ ఈయన మీద
2 కేసులు పెట్టించాడని ఇతను ఆరోపిస్తున్నాడు. 3 పాస్పోర్ట్స్. టూ 2010లో లాస్ట్ పాస్పోర్ట్ ఆర్డినరీ పాస్పోర్ట్ 2000 ఈ లాస్ట్ పాస్పోర్ట్ కూడా 2010లో తీసుకున్నాడు. సో పేరు మార్పు ఉంది. డేట్ ఆఫ్ బర్త్ యాక్చువల్గా 1977 అని వేసాడు ఆయన. 39 ఏళ్ళు అని 40 ఏళ్ళు ఏమి లేదండి. పాస్పోర్టు అసలు ఎస్బీ వాళ్ళు టాస్క్ ఫోర్సు 2014 నుంచి ఎప్పుడైతే కైసర్ గ్యాంగ్ని అసోసియేట్ ఇతర గ్యాంగ్ మెంబర్స్ని పీడీ యాక్ట్లో పంపించడం మొదలు పెట్టామో మాకు అత్యంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతను అయూబ్ ఖాన్. అతను కూడా అహర్నిశలు 24 గంటలు రౌండ్ ది క్లాక్ ఎఫర్ట్స్ ఉన్నాయి. అతను పట్టుకోవాలి, పీడీ యాక్ట్లో పెట్టాలి. ఇదే మా ఎయిమ్. ఇప్పుడు ఎస్వి పాత్ర అసలు చెప్తున్నా, స్పెషల్ బ్రాంచ్ యొక్క హెల్ప్ తోనే ఈయన పట్టుకోవడం జరిగింది. మీకు తెలుసో తెలియదు, ఇప్పుడు టాస్క్ ఫోర్సు, స్పెషల్ బ్రాంచ్ అండ్ ఐటీ వింగ్ ఏదైతే మన సిటీ పోలీస్ కమిషన్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నారు, సేమ్ నేమ్ కాదు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ అయింది. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసాం. ఈ యొక్క సమగ్ర రిపోర్టు సిపి గారికి అందజేస్తాం. ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇతను ముందు గ్యాంగ్ ఇతని కార్యకలాపాలు అన్ని చేస్తాం. డెఫినెట్ గా సిపి గారికి సబ్మిట్. దాంట్లో ఏముంటుంది, ఒకవేళ రియల్ గా ఎవరన్నా ఇతనికి సపోర్ట్ చేసే పోలీస్ ఆఫీసర్లు కానీ లేకపోతే మీరు అన్నట్లు ఎవరన్నా ఉంటే డెఫినెట్ గా విల్ టేక్ యాక్షన్. ఇట్స్ ఎ డ్రెడ్ఫుల్ నోటోరియస్ గుండా వాంటెడ్ క్రిమినల్. అంటే గోల్కొండలో ఇప్పుడు అది వెరిఫై చేస్తాం. గోల్కొండలో తీసుకున్నాడు ఇతను. ఇప్పుడు ఈయన రిలేషన్ లో ఆల్ ఓవర్ ది సిటీ ఉన్నారు, తీసుకున్నాడు. అందుకతో 2 ఫోటోలు 2 పాస్పోర్ట్లు సీజ్ అయిన అనే ఉద్దేశంతో ఉన్నాం మేము. ఈ లుక్అవుట్ సర్క్యులర్స్ కూడా ఇప్పటికి 8 లుక్అవుట్ సర్క్యులర్స్ ఇచ్చాం. దాని మీద వర్కౌట్ అవ్వకుండానే కూడా ఇతను హైదరాబాద్ లో వచ్చాడంటే సమ్ డూప్లికేట్ పాస్పోర్ట్ మీద వెళ్తాడనే భావంతో స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, ఐటీ సెల్ ముగ్గురు కలిసి పటిష్టమైన కాన్ఫిడెన్షియల్ తో ఇతను ఇమిగ్రేషన్ ఆ పాస్పోర్ట్ వచ్చి నాకు జైల్లో 2000 పాస్పోర్ట్ వచ్చిన తర్వాత హుస్సేని ఆలంలో మన్నన్ గోరీ కేసులో రియల్ ఎస్టేట్ మర్డర్ లో అతనికి పనిష్మెంట్ వచ్చింది. ఇమీడియట్ గా అతన్ని కొన్నాళ్ళు పారిపోయి ఉన్నాడు. అతను ట్రయల్ కి అటెండ్ కాకుండా ఇమీడియట్ గా అతన్ని ఇది పీడీ యాక్ట్ లో ఇప్పుడు దాకా 80 మంది వరకు ఓల్డ్ సిటీలో పెట్టడం జరిగింది. ఓల్డ్ సిటీలో ఇప్పుడు వరకు 80 మందిని నార్మల్ లా అంటే భయం లేని, మర్డర్ కేసులు అంటే భయం లేని వాళ్ళు ఓన్లీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పెడితేనే వాళ్ళ నుంచి కామన్ పబ్లిక్ని మేము సేవ్ చేయగలమనే భావంతో ఉన్న సుమారు 80 మందిని పంపించడం జరిగింది ఓల్డ్ సిటీ రెసిడెంట్స్ని. దాంట్లో ఇప్పుడు వరకే 15 మంది బయటకు వచ్చారు ఇంజెక్షన్ చేసుకుని. దాంట్లో ఇంకొక ఇద్దరిని రిపీట్ 2వ సారి కూడా పంపించడం జరిగింది.